ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు దేవుని మాటలు మీతో పంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపలో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాం. ఆయన కృపలో అందరూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభువుని కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందామండి. ఈ రోజున మన పాఠ్య సారాంశం ఏంటంటే నూతన బలమును పొందుట. హల్లెలూయా, హల్లెలూయా. నూతన బలమును పొందుట. బలం అంటే అందరికీ తెలుసు. మరి నూతన అంటే ఏంటి? కొత్తగా బలాన్ని పొందుకోవాలి. అంటే ఇప్పుడున్న బలం మాకు సరిపోవట్లేదా అని అనుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం మన యొక్క జీవిత విధానంలో ఆయన వాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలి, మన జీవితంలో ఏ బలము కావాలి, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మకు ఏ బలం కావాలి. శారీరకంగా ఈ శరీరము జీవించాలంటే శారీరక బలం మనకు కావాలి. ఈ శరీరం బలం కావాలంటే ఆహారం తీసుకుంటే సరిపోతుంది, అవునా కదా? జ్యూసులు, మంచి మంచి ఫుడ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ బలం ఉంటుంది, లేకపోతే జ్యూసెస్లో ఎక్కువ బలం ఉంటుంది అని ఈ శరీరానికి కావాల్సిన బలాన్ని వెతుకుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏది తింటే బాగుంటుంది, ఏది ఆరోగ్యంగా ఉండడానికి, ఎక్కువ కాలం జీవించాలంటే ఏం తినాలి అని ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటారు, ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి. కానీ ఈ సమయం అందు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆధ్యాత్మికంగా మన ఆత్మకు బలం కావాలని, ఆ ఆత్మకు బలం కావాలంటే మనమేం తీసుకోవాలి, ఆత్మ ఎలా బలపరచబడిద్దో ఈ రోజున మాట్లాడుకుందాం. నూతన బలము కావాలి, పరిశుద్ధమైన బలం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన బలము పొందుట. నూతనంగా మనం బలం పొందుకోవాలి. ఈ శారీరక బలం కాదు, కానీ మనం జీవించాలంటే నూతనమైన బలము, నూతనమైన కృప మనకు కావాలి. అది ఎక్కడ దొరికిద్దంటే అది ఎవరి దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడిద్దో ఈ రోజున మనం చూద్దాం. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు! చదవబడిన లేఖన భాగాలను ఒకసారి మనం గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంటండి. యెహోవా కొరకు, మన తండ్రి కోసం ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. పక్షిరాజు యవ్వనము వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతురు. ప్రియదేవుని బిడలారా, అలయక పరిగెత్తుతారు. ఇంకా వాళ్ళకి అలుపు అనేది ఉండదు. అంటే దేవునిలో శక్తి పొందిన వారు దేవుని కోసం అలయక పరిగెత్తారు. కొంతమందికి ఒక పాట పాడాలంటే నీరసం, కొంతసేపు వాక్యం చదవాలన్నా, కొంతసేపు ప్రార్థన చేయాలన్నా కూడా ఏం చేద్దాంలే, ఇప్పటి వరకు చేసాం, అలసిపోయాం, 10 నిమిషాలు చేస్తే చాలు, ఏ ప్రార్థనైనా దేవుడు ఆలకిస్తాడులే, 10 నిమిషాలు చేసి ఆమెను చెప్పేద్దాం అనే ఆలోచన స్థితికి ఎదుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి దేవుని వైపు చూస్తూ మనం నూతన బలాన్ని పొందుతామో 10 గంటలైనా కూర్చుంటే లేగమండి, అది నూతన బలం అంటే. అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయం అందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రార్థన చేయలేక చిరాకుతో ఒక అరగంట ప్రార్థన చేయలేక నువ్వు ఉన్నావా? నూతన బలం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నూతన బలాన్ని దేవుడు ఇప్పుడే నీకు అనుగ్రహించునుగాక. పక్షిరాజు యవ్వనం వలె నువ్వు పైకి ఎగరాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే దేవునిలో ఎదగాలని. ఒక పక్షి చూడండి, పైకి చాలా రెక్కలతో ఎంత బాగా ఎగురుతూ ఉంటుందో, పక్షిలాగా ఉంటే బాగుండు. చక్కగా రెక్కలతో మనం కూడా పైకి ఎగిరిపోవచ్చు. అలా ఎగరాలని ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా శక్తిని మీరు పొందుకుంటే అలా పక్షిరాజు యవ్వనం వలె మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలయక పరిగెత్తుదుము, సొమ్మసిల్లక నడిచిపోదుము. అలుపు అనేది మన జీవితంలో ఉండదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేసినప్పుడు, ఆయన వైపు మనం ఎదురు చూసినప్పుడు, ఇక్కడ అంటున్నాడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. అధికారుల కోసం ఎదురు చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా అవసరత కోసమో, ఏదైనా అక్కర కోసమో మనం వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మన కళ్ళన్నీ కూడా, కొంతమంది అంటారు చూసి చూసి కళ్ళు
కాయలు కాచిపోయినాయి. వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళు ఏదైనా మనకు ఉన్న బాధను తీసేస్తారని, మన అవసరతలను తీరుస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది అంటారు, చెప్పి మా వయసే అయిపోతుందండి అంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని వైపు చూస్తే నీ కార్యాలన్నీ దేవుడు సఫలపరుస్తాడని ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యెహోవా కోసం ఎదురు చూసేవారు తగ్గిపోతూ ఉన్నారు. అంత ఓపిక లేదండి, మాకు అంత టైం కూడా లేదండి, అంత పేషెన్స్ మేము తీసుకోదలుచుకోలేదండి, ఎందుకు అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని కోసం ఎదురు చూచులో ఉండే ఆశీర్వాదము ప్రియ దేవుని బిడ్డలారా చాలా గొప్పదై ఉన్నది. దేవుని కోసం కనిపెట్టి ప్రార్థన చేయడంలో ఉన్న ఆశీర్వాదము చాలా గొప్పదై ఉన్నది. మీరు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. నీ జీవితంలో అలుపు అనేది ఉండదు, నీ జీవితంలో నడవలేని స్థితిలోనే ఉండవు. ఆయనే తన హస్తంతో నీ కుడి చేయిని పట్టి నడిపించేవాడై ఉన్నాడు. ఇక్కడ అందుకే రోమేలుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు కదా, విశ్వాస విషయంలో బలవంతులుగా ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలో మన జీవితము, ఆయన కట్టడల్లో మన జీవితం నడుస్తూ ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులు సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వసించాలి. మనం విశ్వసించిన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడని నమ్మాలి. చేశాడా చేయలేదు? హల్లెలూయా. చూస్తేనే నమ్ముతామండి. కొంతమంది అంటారు, మేము చూడందే ఏది నమ్ము. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే విశ్వసించాలి. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన విశ్వాసంలో బలవంతులుగా, ఈ మాటకు అర్థం అంటే విశ్వాస విషయంలో మనం బలవంతులుగా ఉండాలి. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన సామర్థ్యం గల దేవుడని మనం నమ్మాలి. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడు మనం నూతన బలాన్ని పొందుతాం. నూతన బలం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వదించడం, శారీరక జీవితంలో కూడా ఆశీర్వదించబడతాం. దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడి జీవిస్తావో ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు నువ్వు నూతనముగా మార్చబడతావు. నీకు ఒక కొత్త పేరును ఆయన ఇస్తాడు, ఒక నూతన శక్తిని నీకు ఇస్తాడు. నువ్వు అలయక పరిగెత్తుతావు, సొమ్మసిల్లక నడిచిపోతావు, ఒక పక్షి ఎగిరినట్లుగా నువ్వు జీవిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో అంత శక్తి ఉందని మనం గుర్తించాలి. ఇక్కడ ఇంకొక మాటను దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం విషయంలో సందేహపడాల్సిన అవసరము లేదు. దేవుడు చెప్పిన మాటల్లో సందేహపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్పులోనికి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని ఎదుట మహిమపరచబడాలి. దేవుడు మనలో మహిమ పొందాలి అంటే దేవుని యొక్క మహిమను నీవు పొందుకోవాలి. దేవుని మహిమను పొందుకోవాలంటే దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఆ నూతనమైన బలమును నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుని దగ్గరకు రా. ఇదే మంచి సమయము, ఇదే అనుకూలమైన సమయము. విశ్వాస విషయంలో నువ్వు బలవంతులుగా ఉండాలి. శక్తిని పొందుకున్న వారంగా విశ్వాస విషయంలో బలమును పొందుకుని మనం ముందుకు కొనసాగాలి. విశ్వాసం వల్ల మనం బలం పొందుతాం. నిరీక్షణ మనకు ఆధారమై ఉన్నది. విశ్వాసంలో మనం ముందుకు సాగేటప్పుడు నిరీక్షణ మనకు ఆధారమై ఉన్నది. నిరీక్షణ ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలకి ఎంతో అవసరమై ఉన్నది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మహిమైశ్వర్యము అనగా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన క్రీస్తు మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా విశ్వసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుణ్ణి సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు
వేరుపారై స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దానిని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖన భాగాలన్నీ మీరు చదవండి. దేవునిలో మనం బలం పొందుకోవాలి. నూతన బలం పొందాలంటే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అంతరంగ పురుషుని యందు లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ధైర్యముగా మనము దేవుణ్ణి ఆరాధించేవారు, ధైర్యముగా దేవుని వైపు చూడాలి. నేను దేవుని మీద ఆధారపడ్డానండి, దేవుని వైపు చూస్తూ నేను బ్రతుకుతున్నానని ఒక దృఢ విశ్వాసం నీలో రావాలి. అటువంటి రోషం కలిగిన జీవితం నీకు రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి భయపడొద్దు, దేవునికి చింతపడొద్దు. నూతన బలం ఆయనలో ఉంది, నూతన శక్తి. ఈ రోజున డాక్టర్లు నువ్వు చనిపోతావని చెప్పారా? దేవుడు నూతన బలాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ స్థితి అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని మనుషులు మాట్లాడుతూ ఉన్నారా? నిన్ను అక్కడే నూతన పరచబోతూ ఉన్నాడు, నూతనంగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని వాక్యం చెప్తుంది. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించాలి. క్రీస్తు మనలో ఎలా నివసించాలంటే విశ్వాసముతో ఆయన నివసించాలి. దేవుడు ఉన్నాడనే నమ్మకము, దేవుడు చేయగలడనే విశ్వాసము, దేవుడు నా పక్షమున కార్యం చేస్తాడనే ఒక నమ్మకంతో నువ్వు ముందు కొనసాగినట్లయితే నీ పక్షాన దేవుడు కార్యం చేసేవాడిగా ఉన్నాడు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు, దేవుడు అలా మనకు దయచేయాలని ఆయన సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడాలి. పరిపూర్ణంగా దేవుని మనం ఆరాధించాలి, పూర్ణులుగా ఉండాలి. సగం లోకంలో, సగం దేవునిలో, సగం బయట, సగం లోపల, ఇదన్నీ వద్దండి. రెండు పడవల మీద అడిగి వేయొద్దు. రెండు పడవల మీద అడిగి వేస్తే మధ్యలో మునిగిపోతాం. ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఆయన నోట నుంచి నిన్ను ఉమ్మి వేసేస్తాడు. దేవుని కోసం ఎదురు చూడు, నూతన బలం పొందుతావు. దేవుని కోసం ఎదురు చూడు, నూతన శక్తిని నువ్వు పొందుకుంటావు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు రాజు కనుక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి, దేవుని యొక్క సంపూర్ణత నీలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమయందు వేరుపారి స్థిరపడండి. ఏ ప్రేమయందు? దేవుని ప్రేమయందు, దేవుని ప్రేమయందు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నీలో ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని ప్రేమిస్తున్నామని దేవుని ప్రేమ మనలో లేకపోతే ఆ విశ్వాస జీవితానికి అర్థం ఉండదండి. ప్రార్థనకు వెళ్తావు, పలానా సంఘం అని చెప్పుకుంటూ, మేము దేవుని బిడ్డలని చెప్పుకుంటూ దేవుని ప్రేమ నీలో లేకపోతే ఎప్పుడు కొంతమంది చూసినా సరే ఏదో ఫేస్ అంతా చాలా భయంకరంగా పెట్టేసుకుంటూ ఉంటారు. ఏది మాట్లాడినా కూడా చాలా కోపంగా సమాధానం చెప్తూ ఉంటారు. చాలా చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు దేవుని బిడ్డలా అని ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ నీలో కనపరచాలండి. నీ మాటల్లో మృదువత్వం ఉండాలి, నీ మనసులో దేవుని గురించిన ఆలోచనలు ఉండాలి. నిన్ను చూసిన వారు నీ దేవుణ్ణి చూడాలి, నీ క్రియలు ఆయనకి దగ్గరగా ఉండాలి, నీ పనులు ఆయన మహిమపరిచేవిగా నీ పనులు, నీ క్రియలు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నూతన బలం నువ్వు పొందుకోవాలంటే, దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావంటే నీలో ఆయనకు సంబంధించినవన్నీ నీలో పొందుపరచబడి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే ఆయన దగ్గర నుంచి ఆ నూతన బలాన్ని మనము పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనము లోతుగా వేరుపారాలి. అంటే ఒక మొక్కను మనం తీసుకున్న ఎగ్జాంపుల్గా, అది లోతుగా తవ్వి పెడితేనే దాని వేర్లు భూమిని తంతాయండి. అప్పుడు అది బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది, దాని కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఎదిగిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వేరుపారి నువ్వు స్థిరపరచబడినట్లు ఉన్నావంటే నీ యొక్క ఫలములు తగిన కాలమందు నువ్వు ఇచ్చేదానువుగా, ఇచ్చేవాడవుగా ఉంటావు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటానని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్రమును ధ్యానించాలి. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు. మరి దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే ఆయన యొక్క నూతన బలాన్ని మనము పొందుకుంటాం. దేవుని కోసం ఎదురు చూడడం అంటే అదే. ఈ లోకానికి వేరే మనం బ్రతకడమే దేవుని కోసము ఎదురు చూడడం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈ లోకం కోసం, ఈ లోక మనుషుల కోసం ఎదురు చూస్తే ఏ బలం మన దగ్గరికి రాదు.
ఏ బలం రాదు. విడిచి వెళ్ళిన సాతాను శక్తి ఏమన్నా వస్తాయేమో కానీ దేవుని బలం మాత్రము రాదు. దయతో జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. లోకము నుంచి విడిపించబడి దేవునికి దగ్గరగా నువ్వు బ్రతికినట్లయితే దేవుని యొక్క నూతన బలమును నువ్వు పొందుకుంటావు. నీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఎదుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈటి కాలువల యోరన నాటబడిన వాడంటే, దేవుని కోసం ఎదురు చూడటం అంటే నీటి కాలువల యోరన నాటబడటమే. వాక్యమై ఆయన ఉన్నాడు, ఆ కాల వాక్యమై ఉన్నది, ఆయనై ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు నాటబడాలి. ఆయన కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే నూతన బలం పొందుకుంటావు. ఆకు వాడక, ఎందుకంటే ఎప్పుడు అలయక సొమ్మసిల్లక పక్షిరాజు వలె నీ కాలమందు నువ్వు ఫలాలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అట్టి కృప నీకు కావాలని, అట్టి ధన్యతలోకి నువ్వు నడవాలని ఈ యొక్క సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా సమయం అయిపోయింది, నా స్థితి అయిపోయింది, నేనేం చేయలేను, నీ లోకంలో నేను ఇక బ్రతకలేను, ఈ సవాళ్ళను నేను ఎదుర్కోలేను అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయం ముందు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిన్నే బలపరుస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచనలు చొప్పున నడవడం మాని, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కొంతమంది తినేసి ఏం చేయాలో తెలియక ఊరకనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటలు చెప్పుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అపహేళన చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారి పక్కన కూడా నువ్వు కూర్చోకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని కోసం ఆధారపడి బ్రతుకో, దేవుని మీద ఆధారపడి దేవుని వైపు తిరిగి నువ్వు బ్రతుకో. దేవుని కొరకై నీ కనుదృష్టి నిలిపి ఉంచు, ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో దేవుడు కూడా వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారము చేస్తూ ఉంది. ప్రతి మనిషి మీద, ప్రతి స్థానం మీద ఆయన కనులు నిలిపి ఉంచాడండి. తస్మాత్ జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా చేతుల్లో పడుట బహు భయంకరము. దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడుగా, యోగ్యురాలుగా పిలువబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకం వైపు చూసి దేవుని యొక్క కృపలో నుంచి నువ్వు తప్పించుకోకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. దేవునిలో స్థిరపరచబడి వేరుపారై, ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణత స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి మన ప్రణాళికలేంటో మనం తెలుసుకోవాలి. మన ప్రాథమిక విలువలేంటో, మన యొక్క జీవితం ఏంటో, మన గమ్యం ఏంటో, మన యొక్క ప్రయాణం ఏంటో మనం తెలుసుకునే వారంగా ఈ లోకంలో ఉండాలి. ఆయన కోసం ఎదురు చూస్తూ నూతన బలం పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతోను ఒకరినొకడు సహించుచు. ఈ రోజున సహించే గుణం లేదండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, సమాధానం కుటుంబాల్లో లేదు. భార్యాభర్తల మధ్య, మరి రక్త సంబంధాల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అత్త కోడళ్ళ మధ్య ఎక్కడ కూడా సమాధానం లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఆత్మ ఏం కలిగిస్తుంది అంటే ఐక్యత కలిగజేస్తుంది. ఐక్యత, ప్రేమ. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమో ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నూతన బలముల ఐక్యత ఉందండి. దేవుని ప్రేమల ఐక్యత ఉంది. మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. అందరూ సమానమే ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడ కూడా ఉద్రేకపూరితమైన మాటలు కానీ, ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేసి మాట్లాడడం కానీ ఎక్కడ దయచేసి మాట్లాడకూడదు. అందరినీ స్నేహభావంతో చూడాలి. దేవుడు మనకి సెలవిచ్చిన మాటలు, మనకి నేర్పించింది, క్రీస్తు బోధలో మనం నేర్చుకున్నది, దేవుని ప్రేమలో మనం తెలుసుకున్నదే మనం ప్రకటించే వారంగా ఉండాలి. మనకి ఇతరులకు చెప్పే వారంగా ఉండాలి. మనల్ని చూసిన వారు దేవుణ్ణి చూసేలాగా మనం బ్రతకాలి. మన జీవిత విధానం అలా వెళ్ళినట్లయితేనే దేవుని నామం మనలో మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడలారా, కాబట్టి ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మన ఐక్యతను మనం కాపాడుకుంటూ ఒకరిలో ఒకరు సహించుకునే ప్రేమ. ఈ రోజున సహింపు అనేది లేదు. నువ్వెంత అంటే నేనంత, నువ్వెంత జాబ్ చేస్తున్నావు నేనంతే తీసుకొస్తున్నా, నీకన్నా నేనేం తక్కువ. ప్రియ దేవుని బిడలారా, ఈ సంభాషణలో ఐక్యత లేదు, సమాధానం లేదు. మరి కుటుంబాలు ఎలా ఉంది?
ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు సమాధానపరచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో సమాధానం లేక కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోతుంది. సమాధానం కలిగి ఉందాం. సమాధానాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ ముందున్న పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. సమాధానం కర్త అయిన సమాధానాన్ని వెతికి వెంటాడండి అని దేవుని వాక్యం చెప్తుంది. డబ్బును వెతకండి, బంగారాన్ని వెతకండి, ఈ లోకంలో ఉన్న వాటిని నన్ను వెతికేసేయండి, వెంటాడని నేను ఎక్కడ చెప్పలేదు. కానీ సమాధానమును వెతికి వెంటాడని అని చెప్తుంది దేవుని వాక్యం. సమాధానాన్ని వెతుకుదాం, వెంటాడదాం, దాన్ని పొందుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో నెమ్మది కలిగి మనం జీవిద్దాం. ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ఈ సమయమందు ఐక్యత కలిగి ఒకరికొకరు ప్రేమ కలిగి మనం ఉందాం, ప్రేమను కనపరుస్తాం, ప్రేమను పంచుదాం. ఇక్కడ దేవుని వాక్యం ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఈ సేవా పరిచర్యలో సమాధానమును పంచాడు, ప్రేమను పంచారు. అందుకే సిలువలో ఆయన అంటున్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. క్షమాపణ మన జీవితానికి చాలా అవసరమై ఉన్నది. ఈ రోజున శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నావా? యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే అదే. శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. నేను హింసించిన వారి కోసం నువ్వు రోదన చేయాలి. శత్రువు ఇంటికి వచ్చిన ప్రేమతో పలకరించి అతనికి భోజనాన్ని సిద్ధపరచాలి. అది దేవుడు మనకి నేర్పించింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొట్టిన వారిని మనము కొట్టకూడదు. ఎలా సాధ్యమండి? అన్నీ ఎలా సాధ్యం? దేవునికి సాధ్యం. నూతన బలంలో ఇవన్నీ పొందుపరచబడి ఉన్నాయి. దేవుని కోసం ఎదురు చూచువారు వీటన్నిటిని సహించగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే ఆ నూతన బలం నీకు అనుగ్రహించబడుతుంది. ఆ బలంలో నువ్వు సంతోషించి ఆనందించగలుగుతావు. దేవుని వెంబడిస్తున్న మనము, దేవుని తెలుసుకున్న మనము, దేవుని రక్తంలో కడగబడిన మనము, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్న మనము వీటన్నిటిని చేయగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేవా జీవితంలో వచ్చినప్పుడు అనేక విషయాలు నేల మట్టుకు ప్రభువా నేను తగ్గించుకుంటున్నాను, నన్ను వాడుకో ప్రభువా. అనేకుల కోసం ప్రార్థన చేయగలిగిన శక్తినిస్తూ ఉన్నాడు. అనేక విషయాల్లో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుల కోసం ప్రార్థన చేయడము మనకు ఆశీర్వాదకరం. నువ్వు ఫైట్ చేయడం కాదు, దేవుని వాళ్ళ చేతులకు అప్పగించు, వారి కోసం ప్రార్థన చేయి. అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఆయన ఉద్దేశమై ఉంది. ఆయన మనసును ఎరిగి మనం గ్రహించాలండి. దేవుని మనసును తెలుసుకుని మనం బ్రతకాలి. ఆయన ఆలోచనలు ఏంటో మనం తెలుసుకోవాలి, ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. దావీదు నా హృదయానుసారుడు. దావీదు ఆయన మనసును తెలుసుకుని బ్రతికాడు. ఈ యొక్క సమయం అందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆయన కోసం ఎదురు చూడగలుగుతున్నామా? మరి 1 గంట అయినా కుటుంబ ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? నీ సమస్యలు పోవాలి అంటే, నీ యొక్క కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దేవుని కోసం ఎదురు చూడడం వాడికి నేర్పించాలి. నూతన బలం పొందుకోవాలయ్యా, నువ్వు నూతనంగా జీవించాలి. ఈ లోక పాపం నీకు అంటకూడదు. కుమార్తె నా కుమారుడా అని నీ బిడ్డలకి నువ్వు బోధించాలి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ మాటలు వింటున్న ప్రతి తల్లిదండ్రులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి నేర్పించండి, దేవుని మీద ఆధారపడడం నేర్పించండి, దేవుని ప్రేమను వాళ్ళకి నేర్పించండి, దేవుని గురించిన మాటలు చెప్పండి, దేవుని మీద ఆధారపడడం నేర్పించి దేవుని ప్రేమ ఏంటి, మరి ఈ లోక పాపమునంతా విడిచిపెట్టాలి, మరి మనం ప్రార్థన చేయాలి, 1 గంట అయినా దేవుని స్తుతించి ఆరాధించాలి. అప్పుడే ఆయన బలం పొందుకుంటాం. ఈ లోక బంధాలు, ఈ లోక ప్రేమలు అశాశ్వతమైనవని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకం ఒక మాయ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాయలో ఎవరు కూడా పడొద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈ లోకం ఒక మాయ. ఈ లోక మాయలలో పడి మనము మన జీవితాన్ని చాలా అగమ్య గోచరమైన స్థితికి అప్పగించుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా, ఈ మాటల ద్వారా, ఈ వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచాడని ప్రభు పేట నేను నమ్ముతూ ఉన్నాను. చెప్పబడిన మాటలను బట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. విశ్వాస విషయంలో బలపరచబడినట్లుగా, దేవుని ఇచ్చిన వాగ్దానం విషయంలో సందేహపడకుండా ఉన్నట్లుగా, దేవుని యందు మనం నమ్మకంగా ఉన్నట్లుగా, దేవుడు మనలో మహిమపరచబడినట్లుగా, విశ్వాసం వల్ల మనం బలం పొందుకుని నిరీక్షణ విషయంలో నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి జీవించే విషయంలో మనం నమ్మకంగా ఉండాలని ప్రభు మాట్లాడాడు. కనుక ఈ మాటలన్నీ మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు ఉంచునుగాక. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాద కారణభూతుడైన మా యేసయ్య, పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన
ప్రశస్తమైన అతి విలువైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరు నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నీ కొరకు ఎదురు చూసే కృపను మాకు దయచేయండి. ఆ నూతన బలాన్ని పొందుకునే ధన్యతను మాకు దయచేయండి. చెప్పబడిన 5 విషయాల్లో మేము నమ్మకంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ మాటలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి కింద రోల్ చేయబడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మరి మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. ఎవరికైనా ప్రార్థన మరి అవసరత ఉంటే వారి కోసం ప్రత్యేకంగా నేనే ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది కనుక ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. మరి ఈ యొక్క ఇంకా దైవికమైన వర్తమానాలు మిమ్మల్ని బలపరచబడినట్లుగా మీ ముందుకు రావాలి అంటే ఎవరైనా ఆత్మచేత పరిశుద్ధ ఆత్మచేత ప్రేరేపించబడినట్లయితే దైవికమైన అర్పణలు అర్పించాలి అంటే మరి ఈ ఛానల్లో విషయంలో మీ కార్యం సఫలపరచినట్లుగా దేవునికి ప్రార్థన చేయండి. మరి ఎవరైనా స్పాన్సర్ చేయాలని అనుకుంటే స్పాన్సర్ చేయొచ్చు. ఈ యొక్క పాఠాలు దేవుని వాక్యం మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలకు దీవెనకరంగా దేవుడు మార్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మీరు కూడా సహాయకులుగా ఉంటారని ప్రభు పేట మనవి చేస్తున్నాం. యూట్యూబ్లో కూడా ఛానల్ వస్తూ ఉంది. విజయవాడ పట్టణంలో మరి సింగనగర్, రాజీవ్ నగర్, పాయికాపురం దగ్గర మహిమా ప్రార్థనా మందిరం, మరి నా పేరు సుధారాణి. మహిమా ప్రార్థనా మందిరం ఆరాధన జరుగుతుంది. అపోస్తుల బోధయందు నిలిచి ఉండాలంటే, బలమైన పరిశుద్ధాత్మతో నింపబడి మీరు దేవునిలో బలపరచబడాలంటే రండి. దేవుని వాక్యాన్ని బలంగా మరి ఇక్కడ వినిపించబడుతూ ఉండగా ఆ ఆరాధనలో మీరు కూడా ఏకీభవించి దేవుని యొక్క దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందినట్లుగా మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేక మందికి జీవన్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి యూట్యూబ్లో. ఆ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు మీరు తెలియచేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. మరి మీరందరూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ఈ మాటలు మీ కుటుంబానికి మరి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉంటాయని ప్రభు నామమున కోరుకుంటూ ఉన్నాం. ప్రభు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. మరి విజయవాడ పట్టణంలో రాజీవ్ నగర్, పాయికాపురం ఏరియాలో మహిమా ప్రార్థనా మందిరం, రాజీవ్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గరలో మహిమా ప్రార్థనా మందిరం అని ఉంది మా మందిరం పేరు. మరి మీరందరూ కూడా ఇటు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నా బలమైన ప్రార్థన దేవుని యొక్క నామ మహిమార్థంగా జరిగించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని మరి అనుగ్రహం పొందుకోవాలి అన్నా, మరి దేవుని యొక్క సత్యవాక్యమును మీరు వినాలి అంటే, మరి అపోస్తుల బోధయందు మీరు నిలిచి ఉండాలి అంటే మరి ఈ మందిరానికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీరు దేవునిలో ముందుకు సాగాలని, ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన విషయాలు మీరు నేర్చుకోవాలని, దేవునిలో ముందుకు సాగటానికి కావలసిన ఆదరణ, ప్రేమ మీరు పొందుకోవాలని బలమైన వాక్యం ఇక్కడ అందించబడుతుంది కనుక మీరందరూ రావాలని, ఏ పరిస్థితిలో ఉన్న వారికైనా మీరు తెలియచేయండి. ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని పరిచర్య నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ మా వందనాలండి.